అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన బైక్ ర్యాలీ విజయవంతం. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నంలో నిర్వహించిన నిరసన బైక్ ర్యాలీ విజయవంతమైంది. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే నిరసన ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని, 2 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ధరలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. నర్సీపట్నంలో తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించిన గణేష్, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఆయన తనయుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, కేసులు పెట్టినా, జైలుకు పంపినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వం ఖరారైన తర్వాత తమ ఇంటి వద్ద జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై భవిష్యత్తులో తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాజ్యసభ సీటు ప్రజల ఓట్లతో గెలిచింది కాదని, డబ్బుతో సాధించుకున్న పదవిగా విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించిన ఆయన, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. నర్సీపట్నంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని, ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాలు తమకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. 2029 ఎన్నికలను ప్రస్తావిస్తూ, అనకాపల్లి జిల్లాలో కౌంటింగ్ ప్రారంభమైన క్షణం నుంచే నర్సీపట్నంలో టీడీపీ నాయకుల కౌంట్డౌన్ మొదలవుతుందని ఎద్దేవా చేశారు. 2029లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకుడు వైఎస్ ఆదేశాల మేరకు చంద్రబాబు ఎన్నికలు 2 ఏళ్ల పాలన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా నిరసన ర్యాలీ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజ్ఞప్తి చేసిన ప్రతి పార్టీ నాయకుడికి, కార్యకర్తకి ఇబ్బంది కూడా చాలా చెప్పారు చంద్రబాబు. 2008 చాలా చెప్పారు, మోసపూరిత వాగ్దానం చేశారు. ప్రజలందరూ నమ్మారు. ప్రజలందరూ కూడా జగన్ బాగానే చేస్తున్నారు. ప్రజలందరికీ నా పార్టీ చూడుకుంటూ ఇస్తున్నారు. అది చంద్రబాబు వస్తే ఇంకా బాగా ఇస్తారని ఆశతో అత్యాశ పోయి ఈ రోజు మోసపోయే పరిస్థితి. ఎన్నికలు చాలా వాగ్దానం చేశారు. సూపర్ 6 అన్నారు, 7 అన్నారు, 8లో 9లో 10లో చాలా చెప్పారు చంద్రబాబు. ప్రజలంతా నమ్మారు. 2 సంవత్సరాలు అయింది, ఏమి ఇచ్చారని చెప్పి అడుగుతున్నాయి. ఈ రోజు ఉద్యోగులు 3,000 ఇచ్చారా? ఆ ప్రతి ఆడబిడ్డకు 15,000 ఇచ్చారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి 50 సంవత్సరాల పీసెస్ ఇచ్చారా? ప్రతి సంవత్సరానికి కూడా 3 గ్యాసులు ఇచ్చి చెప్పి ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు. 5 సంవత్సరాలు ఎగ్గొట్టారా లేదా? 60 సంవత్సరాలు అయినా ప్రతి ఒక్కరు పెన్షన్ ఇస్తున్నారు. 2 సంవత్సరాలు అయితే ఒకరిని ఇచ్చారా? అలాగే జగన్ అమ్మఒడి ఎప్పుడు ఇచ్చేవాళ్ళం, తల్లికి వందని చెప్పి మొదటి 15,000 ఎగ్గొట్టారా లేదా? అలాగే రైతు భరోసా బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అన్నదాత సుఖీభావం చెప్పి 20,000 ఎగ్గొట్టారా లేదా? డిఎస్సీ మోసం చేశారు, డిఎస్సీ దాగా చేశారు, పెట్రోల్ డీజిల్ పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. ఇలాగ అనేక కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసిన సంగతి. మరి ఈ రోజు చేస్తే సిగ్గు లేకుండా ఈరోజు బహిరంగ చేస్తున్నారు. టీడీపీ నాయకులు బహిరంగ సభట మీరు ఏం సాధించారని చెప్పి బహిరంగ చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలందరినీ మోసం చేసి మరి 2 సంవత్సరాలు అందరూ వెన్నుపోటు పూడిచిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇలా చూస్తే మొన్న జరిగిన సంఘటన చూస్తాం. నర్సీపట్నంలో మొన్ననే
తప్పుడు కేసులు పెట్టారు. అది పార్టీ నాయకులు మరి యాకాశం కానీ అలాగే నాయుడు సత్యనారాయణ కానీ జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. నాతో పాటు మా పిఐల బాబుని కూడా 20 రోజుల పాటు బయట ఉండి చేశారు. ఒక్కడే అడుగుతున్నాను, ఇది ఏం సాధించారని చెప్పి అడుగుతున్నాను. ఏమి చేయకపోయినా సరే ఈ రోజు జైల్లో పెట్టారు. రేపు రాబోయే కూడా మీదే మీకు కూడా అదే గతి వస్తుందని చెప్పి ఒకటే చెప్తాను. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పెడితే సరే, ఎన్నో కేసులు పెట్టినా సరే మన లీగల్ సెల్ అధ్యక్షుడు మన కౌన్సిలర్ బుల్లిధర్ ఇక్కడ ఉన్నారు. మరి బుల్లిధర్ ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ప్రతిదీ కూడా లీగల్ గా ఎత్తుకోవడం కాకుండా మొన్న జరిగిన మరి జైలులో కానీ మాగుమీలు కానీ మరి న్యాయస్థానానికి అన్ని తప్పని వివరించి మా ఎందుకే లీగల్ గా ఈ రోజు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా లీగల్ గా ఎంతో సాయం చేస్తున్నారు. మరి బుల్లిధర్ గారికి పార్టీ తప్పి వారి ప్రత్యేకత చూస్తే ఈ రోజు నర్సీపట్ల చూడాలి పాలన, అయ్యన్న పాత్రుడి పాలన ఒక దుర్మార్గ పాలన, ఒక రాక్షస పాలన. దానికి తోడు వాళ్ళ పెద్దగడు మొన్నే రాజ్యసభ అయింది. వాళ్ళకున్న క్రిమినల్ ఐడియాస్ తో రాక్షస పాలన, అరాచక పాలన చేస్తారు ఈ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు. ఒకటే చెప్తా, ఈ రోజు మీకు అధికారం ఉంది కదా అని చెప్పి స్పీకర్ కదా రాజ్యసభ అని చెప్పి మరి అఘాయిత్యాలు దాడులు కేసులు పెడితే రేపు రాబోయే రోజుల్లో చూస్తున్నాం. 3 సంవత్సరాల తర్వాత జగన్ ప్రభుత్వం వస్తాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దేవుడు కూడా ఆ దేవుడు మీకంటే క్రిమినల్ గా ఆలోచించే శక్తి నాకు ఇస్తాడు. ఆ రోజు చూపిస్తా జీవితం అని చెప్పి కుళ్ళి ఏడ్చే విధంగా తీసుకొస్తాం. మీ పార్టీ నాయకులే తిడతారు, మీ ఇంట్లో కూడా తిడతారు, మీ చుట్టుపక్కల తిడతారు. ఎందుకంటే మీరు చేసిన 5 సంవత్సరాలు చేసిన ఎడపల వల్ల మీకు తీసుకొచ్చింది అని చెప్పి మీ పార్టీ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వస్తాయని చెప్పి అదే చెప్తా. ఈ రోజు 2 సంవత్సరాల్లో చాలా దాడులు చేశారు. 3 సంవత్సరాలు కూడా చూస్తున్నాం. ఇంకో 3 సంవత్సరాలు ఉన్నాయి. చేయండి, మీకు జైలు పంపిస్తారా పెట్టండి, కేసులు పెట్టారా పెట్టండి, మేము అన్నింటినీ కూడా సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. చూస్తాం. కొన్ని వ్యాపారం విచిత్రం ఏంటంటే అయ్యన్న పాత్రుడు పెద్దకొడికి రాజ్యసభ వస్తే రాత్రి 11 గంటలకి మా ఇంటి దగ్గరికి వచ్చి 11 గంటలకి తెలుగుదేశం బయట ఈ జెండాలందరూ కూడా హంగామా చేస్తారు. అరే మీకు అసలు బుద్ధి ఉందో లేదని చెప్పి అడుగుతున్నా. రాజ్యసభకి నేనేమో పోటీ చేస్తే నాకేమో మీకు తెలిస్తే పండుగ చేసుకోవాలి. మీకు ఎలా వచ్చిందిరా? ప్రజలకు రాలేదు రాజ్యసభ. 200 కోట్లు ఇస్తే రాజ్యసభ వచ్చిందని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ చెప్పారు. ఇంకోటి చెప్పాలి, ఈ రోజు రాబోయే రోజుల్లో ఎవరైతే జెండాలతో హంగామా చేస్తున్నారో, ఎవరైతే ఎల్ల మీదకి వస్తున్నారో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుంటాం. ప్రతిదీ మన సీసీ పీడీలు ఉంది. మేము వచ్చిన ఇప్పటికైనా సరే తగ్గితే పర్వాలేదు. రేపు రాబోయే రోజుల్లో మీరు ఈ విధంగా దాడులు చేస్తారో అదే విధంగా మేము కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపడడం జరుగుతుంది. ఇంకా చూస్తున్నా ఈరోజు చాలా మంది, కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు, కొంతమంది చిల్లర గ్యాంగ్ ఉంది, చాలా ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళంతా ఉద్దేశంటే మాకు స్పీకర్ ఉన్నాడు, రాజ్యసభ వచ్చింది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేడు అని చెప్పి అహంకారుతున్నారు. ఒకటే చెప్తాను, ఈ 2 సంవత్సరాలు చాలా చేశారు. మరో 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు సరే మరి కాముగా ఉంటే పర్వాలేదు, బెర్రవీకితే మటుకో. ఒకటే చెప్తాను, 3 సంవత్సరాల తర్వాత 2029 ఎన్నికల్లో అనకాపల్లిలో కౌంటింగ్ స్టార్ట్ అయ్యి చివరి దశకు వచ్చేసరికి అది ఎంత దారుణంగా ఉంటుందంటే నేను మాత్రం చెప్పలేను, చేసి చూపిస్తాను. ఒకవేళ నేను చెయ్యకపోతే నాకు రాజకీయాలు చేతి కాదంటే ఇంట్లో కూర్చొని ఈరోజు చూస్తే నర్సీపట్నం గురించి గొప్పగా చెప్తున్నారు. నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు చేసేది అవినీతి, అయ్యన్న పాత్రుడు చేసేది దాడులు, అయ్యన్న పాత్రుడు చేసేది కేసులు. మాట్లాడితే అయ్యన్న పాత్రుడికి 100 కోట్లు ఇచ్చిందంటాడు, 1,000 కోట్లు ఇచ్చిందంటాడు, 1,00,000 కోట్లు ఇచ్చిందంటాడు. ఒకటే అడుగుతున్న అయ్యన్న పాత్రుడు, నువ్వు ఎందుకు కోట్లు ఇచ్చావు కాదు, ఎందుకు ముందు ఏం వాగ్దానం చేసావు, ఎంత చేసావు చెప్పాలని చెప్పి స్వయంగా అయ్యన్న పాత్రుడు జరుగుతుంది. ఒకటి చెప్తాను, మరి ఈ రోజు జగనన్న పరిపాలనలో మరి బ్రహ్మాండంగా ఈ రోజు పార్టీ నాయకులు కూడా కేడర్ అంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. రేపు రాబోయే ఒకటే జయం, జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవడం చేయడం చెప్పి శ్రేణులు పెడతా మరొకసారి ఎంత పెద్ద ఎత్తు వచ్చినా 4 మండలాల మున్సిపాలిటీ పార్టీ నాయకులందరికీ కూడా
చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటూ జై జగన్! జై జగన్! జగన్ నాయకత్వం! జగన్ నాయకత్వం! జై జగన్!